ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ధనుసు రాశి వారికి జీవితంలో ఏం జరగబోతుందో అద్భుతమైన ఘట్టం గురించి మాట్లాడుకోబోతున్నాం. రాబోయే 4 రోజులు మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయానికి లిఖించబోతున్నాయి. మీ దశ తిరగబోతుంది. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు, అనుభవించిన అవమానాలు, ఎదుర్కొన్న నష్టాలు అన్నిటికీ చరణగీతం పాడబోతున్నారు. సాక్షాత్ ఆ భగవంతుడి అనుగ్రహం మీపైన పరిపూర్ణంగా ఉండబోతుంది. అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీ తలుపు తట్టబోతుంది. ఈ అదృష్టంతో పాటు ఒక చిన్న హెచ్చరిక కూడా ఉంది. మీ మంచిని చూసి ఓర్వలేని కొంచెం మంది వ్యక్తుల హాని తలబెట్టాలని చూస్తున్నారు. వారి గురించి కూడా మనం వివరంగా తెలుసుకొని తగిన జాగ్రత్తలు తీసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. మొదటగా రాశి చక్రంలోని అత్యంత ఓర్పు, సహనం కలిగిన రాశుల్లో ధనుసు రాశి ఎప్పుడు మొదటి స్థానంలో ఉంటుంది. మీలో ఉన్న ఈ అద్భుతమైన గుణమే మిమ్మల్ని ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. ఎన్నో తుఫాన్లు తట్టుకొని నిలబడిన ఒక మహావృక్షం వంటి వారు వీరు. మీ సహనానికి దేవతలు సైతం అప్పుడప్పుడు పరీక్షలు పెడుతుంటారు. కానీ మీరు ఎప్పుడు ఆ పరీక్షల్లోనే నెగ్గుతూనే వచ్చారు. మీ ఓర్పు ఒక కవచంలా మిమ్మల్ని ఎప్పుడు ప్రమాదాల నుండి, ఎన్నో చెడు మాటల నుండి కాపాడుతూ వచ్చింది. ఇక ముందు కాపాడుతుంది. ఎదుటివారు ఎంత కఠినంగా మాట్లాడినా, మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా, మీకు వారి మీద కోపం వచ్చినా కానీ ఒక చిరునవ్వుతో దాన్ని స్వీకరించి వారికి కూడా మంచి జరగాలని కోరుకునే గొప్ప మనస్తత్వం ఇది. ఈ గుణమే మీకు దైవానుగ్రహాన్ని సంపాదించి పెడుతుంది. ధనుసు రాశి వారిలో ఉండే మంచి లక్షణాల గురించి ఎంత చెప్పిన తక్కువే. మీకు ఎంత తీవ్రమైన కోపం వస్తుందో అంతకు 100 రెట్ల ప్రేమ, ఆప్యాయత ఉంటాయి. మీ కోపం నీటి మీద రాత లాంటిది, వెంటనే మాయమవుతుంది. కానీ మీ ప్రేమ శిలాశాసనం లాంటిది, శాశ్వతంగా నిలిచిపోయి ఉంటుంది. మీరు చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. మీ మాటల్లో ఒక రకమైన అయస్కాంతత్వం ఉంటుంది. అందుకే అందరు మీతో స్నేహం చేయాలని ఆరాటపడతారు. మీ స్నేహానికి విలువనిస్తారు. స్నేహితుల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. మీకు గుండె ధైర్యం చాలా ఎక్కువ. ఎటువంటి క్లిష్ట పరిస్థితులైనా సరే ఎదుర్కోవడానికి వెనుకాడరు. ఇప్పటి వరకు మీ జీవితంలో ఎదురైన ప్రతి కష్టాన్ని, ప్రతి బాధను గుండెల్లో దాచుకొని పైకి మాత్రం చిరునవ్వుతో అందరినీ పలకరిస్తారు. మీకు తెలివితేటలు, విచక్షణ జ్ఞానం చాలా ఎక్కువ. తొందరపడి ఎటువంటి నిర్ణయాలను తీసుకోరు. ఏ పని చేసిన దానికి ముందు వెనుక బాగా ఆలోచించి, బాగా పర్యవసానాలను అంచనా వేసి అప్పుడు మాత్రం అడుగు ముందుకు వేస్తారు. జీవితంలో ఏదైనా ఉన్నతమైన సాధించాలని తపన మీలో నిరంతరం రగులుతూ ఉంటుంది. కేవలం మీ గురించి, మీ కుటుంబం గురించే కాకుండా భవిష్యత్ తరాల గురించి కూడా ఆలోచించే దేహ దృష్టి మీ సొంతం. మీలో అసూయ, కుళ్ళు అనే గుణాలకు అస్సలు తావులేదు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకునే విశాల హృదయం మీది. ఎవరికి చిన్న అపకారం కూడా తలెత్తారు. మోసం అనే పదానికి మీ జీవితంలో చోటు ఉండదు. మీలో జాలి, కరుణ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు మీకు తోచిన సహాయం చేయడానికి ముందుంటారు. మీ శక్తికి మించి కూడా సహాయం చేసి కొన్నిసార్లు మీరు ఇబ్బంది పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. జీవితంలో ఎన్నో కష్టాలని, ఎన్నో బాధలను అనుభవించారు. లెక్కలేని అవమానాలను ఎదుర్కొన్నారు. మీరు ఏ పని ప్రారంభించినా అందులో మొదట ఎన్నో నష్టాలని, ఆటంకాలను చవిచూశారు. అయినా కానీ మీరు ఎప్పుడు అధైర్యపడలేదు, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ప్రతి వైఫల్యానికి ఒక బాటగా, ప్రతి అవమానాన్ని ఒక విజయానికి బెట్టుగా మార్చుకొని ముందుకు సాగారు. అదే మీ విజయ రహస్యం. ధనుసు రాశి వారికి ఆత్మగౌరవం, స్వాభిమానం చాలా అధికంగా ఉంటాయి. మీ వ్యక్తిగత విషయాలను, జీవితంలో ఇతరుల జోక్యాన్ని అసలు సహించరు. ఆధునిక విజ్ఞానం, కొత్త విషయాలు నేర్చుకోవడం పట్ల మీకు ఎనలేని ఆసక్తి ఉంటుంది. వినూత్నమైన వ్యాపారాల్లో, రంగాలలో ప్రవేశించే అద్భుతంగా రాణిస్తారు. మీ మేధస్సుతో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. సమాజంలో మంచి పేరు, ప్రతిష్టలు సంపాదిస్తారు. దైవభక్తి, మంత్రోపాసన, ఆధ్యాత్మిక చింతన వంటి విషయాలపైన మీకు సహజంగానే ఆసక్తి ఉంటుంది. మీ అంతరాత్మక విరుద్ధంగా ఏ పని చేయడానికి ఇష్టపడరు. పెద్దల పట్ల భక్తి, శ్రద్ధలు కలిగి ఉంటారు. వారి మాటలకు విలువ ఇస్తారు. న్యాయం, ధర్మం, నీతి అనే మార్గాలలోనే పయనిస్తారు. సమాజానికి భయపడి తప్పులు పనిచేయరు. కానీ ధర్మబద్ధంగా సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. మీరు చేసే దాన ధర్మాల ప్రచారం కోసం కాకుండా ఆత్మ సంతృప్తి కోసం చేస్తారు. ఇతరులకు ఎల్లప్పుడూ నిజాయితీతో కూడిన సలహాలను ఇస్తారు. వారి మంచిని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. అందుకే మీరు చాలామందికి ఆప్తులుగా మారతారు. మీ మనసు చాలా నిర్మలమైనది, అద్దంలో స్వచ్ఛమైనది. కళ్ళ కపటం లేకుండా మాట్లాడతారు. మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడడం మీకు చేతగాదు. మిత్రులకు ఉపయోగపడటంలో ఎల్లప్పుడూ ముందుంటారు. ధనుసు రాశి వారు చిన్నప్పటి నుంచి కూడా కష్టాల కడలిని ఈదడం ప్రారంభిస్తారు. వారి జీవితం ఎప్పుడు కూడా పూల పాన్పులా ఉండదు. ముళ్ళ బాటలోనే వారి ప్రయాణం మొదలవుతుంది.
కానీ మీలో ఉన్న గొప్ప గుణం ఆ కష్టాలకి కుంగిపోకపోవడం. వాటిని చూసి వెనకడుగు వేయరు, నిరాశతో కూర్చోరు. ఫస్ట్ కష్టానికి ఒక అనుభవంగా, ప్రతి అవమానాన్ని ఒక గుణపాఠంలో స్వీకరించి రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూసుకెళ్తారు. ఈ పోరాట స్ఫూర్తి మిమ్మల్ని విజేతగా నిలబెడుతుంది. మీకు ఏదైనా ఒక పని చేయాలని సంకల్పించుకుంటే దాని పట్ల మీకు అచంచలమైన విశ్వాసం ఉంటుంది. ఆ పని పూర్తి చేయడానికి ఎంతటి కఠోర శ్రమనైనా చేయడానికి వెనకాడరు. మీ లక్ష్యం పట్ల మీకు స్పష్టమైన అవగాహన ఉంటుంది. కానీ మీ ప్రయాణంలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతారో, ఎవరినైతే మీ ప్రాణ స్నేహితులుగా భావిస్తారో వారు మీ లక్ష్యాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది మిమ్మల్ని మానసికంగా చాలా కుంగదీస్తుంది. మీకున్న బలహీనత ఏమిటంటే ప్రతి ఒక్కరిని చాలా త్వరగా ఎక్కువగా నమ్మేయడం. వారు మిమ్మల్ని మోసం చేసినా, మీకు ద్రోహం చేసినా సరేలే నా వాళ్ళే కదా అని ఒకే ఒక మాటతో క్షమించి వదిలేసే గొప్ప సహనం ఇది. ఈ క్షమించే గుణం వల్ల మీరు ఎన్నోసార్లు నష్టపోయారు, కానీ అదే గుణం మిమ్మల్ని ఎంతోమంది శత్రువుల నుండి కూడా కాపాడింది. ఈ మంచితనమే మీకు శ్రీరామ రక్షగా నిలుస్తుంది. ఎదుటివారు ఎన్ని తప్పులు చేసినా వాటిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు సాగారు. అందుకే ఈ రోజున మీరు అనుకున్న కొన్ని విజయాలనైనా సాధించగలిగారు. మీ ప్రయాణం ఎంతకు ఆదర్శం. మీ జీవితంలో ఎన్నో రకాలైన అడ్డంకులు, ఆటంకాలు ఎదురయ్యాయి. అయినా కానీ మీరు పట్టు వదలని విక్రమార్కుల్లాగా ముందుకు సాగుతూనే వచ్చారు. ఇదంతా కేవలం మీ అపారమైన ఓర్పు, సహనం వల్లే సాధ్యమైంది. మీలో ఉన్న మరొక గొప్ప గుణం ఏంటంటే ఎవరైనా ఒక పని కష్టమని చెప్పినా, లేదా ఒకరు ఒక పని చేయలేక ఇబ్బంది పడుతున్నా మీరు అది చేయగలరా లేదా అని ఆలోచించకుండా నేనున్నాను అని భరోసా ఇస్తారు. మీ మంచి కన్నా, మీకు మీరు సహాయం చేసుకోవడం కన్నా ఇతరులకు సహాయం చేయాలనే తపన మీలో ఎక్కువగా ఉంటుంది. ఈ పరోపకార గుణమే మిమ్మల్ని దైవానికి మరింత దగ్గరగా చేస్తుంది. ఎదుటివారికి సహాయం చేయాలనే సంకల్పమే మీకు ఎన్నో రకాలుగా మేలు చేసింది. ఆ పుణ్యఫలమే మిమ్మల్ని ఈ రోజు వరకు నడిపించింది. మీకు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి, అయినా మీరు ఎవరిని చేచాపని అడగలేదు. వాటన్నిటిని మీ స్వశక్తితో, ధైర్యంతో అధిగమించి ఇక్కడి వరకు వచ్చారు. దీనికి ప్రధాన కారణం మీ ఓర్పు, సహనం, మీ ముఖంపై జరగని చిరునవ్వు. అన్నిటికంటే ముఖ్యంగా మీకున్న అపారమైన దైవభక్తి. మీరు ప్రతిరోజు చేసే దైవారాధన మీకు ఒక అదృష్ట శక్తిని అందిస్తుంది. మీకు తెలియకుండానే ఒక దైవశక్తి మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటూ మిమ్మల్ని అన్ని ఆపదల నుండి కాపాడుతూ ఉంటుంది. ఆ దైవానుగ్రహం మీపై పరిపూర్ణంగా ఉంది కాబట్టి మీరు ఎన్నో పెను ప్రమాదాల నుండి కూడా సురక్షితంగా బయటపడ్డారు. మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్న ఆ దైవశక్తి ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఆ దైవశక్తి మరెవరో కాదు, సాక్షాత్తు ఆలయకారకుడు పరమేశ్వరుడు. ఆ శివుడి కర్ణ కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. మీ ఇంట్లో ఆయన కొలువై ఉండి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుతున్నాడు. ఈ శివానుగ్రహం వలనే ఆయన రాబోయే 4 రోజులు మీకు అఖండ ఐశ్వర్యం, అనంతమైన ఫలదృష్టం సిద్ధించబోతుంది. మీ జీవితంలో ఊహించని అద్భుతాలు జరగబోతున్నాయి. మీ చిరకాల కోరికలన్నీ నెరవేరబోతున్నాయి. మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కొలువుదీరనున్నాయి. కాబట్టి ఇప్పటి నుండి పొరపాటున కూడా దైవారాధన మానకండి. ప్రతిరోజు మీ ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో దుమ్ము, ధూళి లేకుండా చూసుకోవాలి. ఇంట్లో అనవసరమైన గొడవలకు, వాదనలకు దూరంగా ఉండండి. ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పండి. మీకు ఎలాంటి సమస్య వచ్చినా మనసులో ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని శ్రద్ధగా జపించండి. అన్ని కష్టాలు తొలగిపోతాయి. ఆ త్రినేత్రుడు మీకు తోడుగా ఉన్నంతకాలం మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. ఇప్పుడు మీరు ఎన్ని కష్టాలు, బాధల్లో ఉన్నప్పటికీ రాబోయే కొద్ది రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఒక కొత్త వెలుగు రాబోతుంది. మీకు దూరమైన ఆత్మీయులు, వస్తువులన్నీ కూడా అవే మిమ్మల్ని వెతుక్కుంటూ తిరిగి వస్తాయి. మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేసిన వారే మీ గొప్పతనాన్ని గుర్తించి మీ స్నేహం మొత్తం పరితపిస్తారు. ఇకపై మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అదృష్టం ఉంటుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ మాట శాసనం అవుతుంది. సమాజంలో మీ గౌరవం రెట్టింపు అవుతుంది. మీ కుటుంబంలో అందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారు. దీర్ఘకాలంగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. మీరు ఊహించిన దానికంటే అద్భుతమైన జీవితం మీకు లభించబోతుంది. మీరు ఊహించని రీతిలో ధనలాభాలు కలుగుతాయి. కాబట్టి మీరు తప్పకుండా రాబోయే 4 సోమవారాల శివుడి గుడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి. అక్కడ ఆవు నెయ్యితో దీపం వెలిగించి 11 ప్రదక్షిణలు చేయండి. మీకు వీలైతే ఒక ఆవుకి మీ చేతులతో ఆహారాన్ని దానంగా పెట్టండి. గోసేవ వల్ల అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న సకల దోషాలు తొలగిపోతాయి. మీ ఇంట్లో ఐశ్వర్యం స్థిరంగా ఉంటుంది. ప్రతిరోజు మంచి శుభవార్తలు వింటారు. ఇంట్లో డబ్బుకు, ధాన్యానికి ఎటువంటి లోటు ఉండదు. రాబోయే రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితి అద్భుతంగా మెరుగుపడి మీరు కోటీశ్వరులు అయ్యే అవకాశం కూడా ఉంది.
ఇక అసలు విషయానికి వస్తే, మీరు ఎవరినైతే ప్రాణం కంటే ఎక్కువ నమ్ముతున్నారో అటువంటి వారి వల్లే మీరు మోసపోయే ప్రమాదం ఉంది. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని కొందరు మీకు హాని చేయాలని ప్రాణాలను రక్షిస్తున్నారు. కాబట్టి మీ అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తులు మీ జీవితంలో ఉన్నట్లయితే వారి పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండండి. వీలైతే రాబోయే కొద్ది రోజుల పాటు వారికి దూరంగా ఉండడం మీకు శ్రేయస్కరం. వారిని పూర్తిగా దూరం చేసుకోమని చెప్పడం లేదు, కానీ వారి కదలికలను, మాటలను ఒక కంట కనిపెడుతూ ఉండండి. లేదంటే మీ విజయానికి వారు అడ్డుకట్ట వేసే ప్రమాదం ఉంది. మీరు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ధనుస్సు రాశివారు, మీ జీవితంలో హెచ్ మరియు వి అనే అక్షరాలతో పేరు మొదలయ్యే వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. మీరు కూడా వారికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి, లేదంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీరి వల్ల మీకు అనవసరమైన ఇబ్బందులు, మానసిక ఒత్తిడి కలిగే అవకాశం ఉంది. మీకు రాబోతున్న అదృష్టం వీరి వల్ల చేజారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి ఈ 2 అక్షరాల వారితో చాలా జాగ్రత్తగా మెదలండి. ఒక ముఖ్యమైన గమనిక, ఈ 2 అక్షరాల వారు మీ కుటుంబ సభ్యులు కారు. బయటి వ్యక్తులు మీ స్నేహితులు కావచ్చు, సహోద్యోగులు కావచ్చు, లేదా మీ వ్యాపార భాగస్వాములు కావచ్చు. వారిని ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. మీ సంపాదన మీ భవిష్యత్తు ప్రణాళికలు ఎవరితో పంచుకోకండి. దానివల్ల మీపై అసూయ, ఈర్ష్య పెరిగే అవకాశం ఉంది. ఈ రోజుల్లో ఒకరు బాగుపడుతుంటే చూసి ఓర్వలేని వారు చాలా ఎక్కువయ్యారు. దీనివల్ల మీకు నరదిష్టి తగిలే ప్రమాదం ఉంది. నరదిష్టి తగిలితే సజావుగా సాగిపోతున్న పనులలో కూడా ఆటంకాలు ఏర్పడతాయి, ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఏం చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా కోపంగా ఉంచండి. అలాగే మీకు ఒక అజాత శత్రువు కూడా ఉన్నారు. వారు మరెవరో కాదు, మీతో అత్యంత సన్నిహితంగా మెలిగే స్నేహితుల్లోనే ఒకరు. మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని అన్ని విధాలుగా సహాయం చేస్తున్నట్టు నటిస్తూ ఉంటారు, కానీ మీ ముందు ఒకలా, మీ వెనక మరోలా ప్రవర్తిస్తూ మీ నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు. మీ వెనక గోతులు తవ్వుతూ ఉంటారు. కాబట్టి అటువంటి వారిని గుర్తించి వారికి దూరంగా ఉండడం ఉత్తమం. మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, లేదా మీ స్నేహితులు కావచ్చు. వారి ప్రవర్తనలో వచ్చే మార్పులను జాగ్రత్తగా గమనించండి. వారి పట్ల అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. మీకున్న మరో అలవాటు, స్నేహితులను గుడ్డిగా నమ్మడం. వారు ఏది అడిగినా కాదనకుండా చేసేస్తారు. మీరు కూడా వారికి చెప్పకుండా ఏ పని చేయరు. ఇక నుంచి ఈ అలవాటును మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు అనుకున్న పనుల గురించి ముందుగానే వారికి చెప్పడం ద్వారా వారు అసూయతో మీ పని చెడిపోయేలా చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీకు తెలియకుండానే మీకు అనేక రకాలుగా ఇబ్బందులు కల్పించే పనులు చేస్తారు. మీ ఆర్థిక ఎదుగుదలను చూసి వారు తట్టుకోలేకపోతున్నారు. మీరు విజయపదంలో పయనిస్తుంటే చూసి ఓర్వలేక మిమ్మల్ని ఎలాగైనా కిందకి లాగాలని అనేక కుట్రలు పన్నుతున్నారు. మీకు చెడు కోరుకునే వ్యక్తులు మీకు చుట్టూ ఉన్నా మీరు వారిని గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే మీ స్వచ్ఛమైన మనసు కాబట్టి అందరు మీలాగే నిస్వార్థంగా ఉంటారని మీరు భావిస్తారు, కానీ అది నిజం కాదు. కాబట్టి వీలైనంత వరకు మీ వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాల్లో గోప్యంగా ఉంచండి. వారి ప్రవర్తనలో మార్పు గమనించి మిమ్మల్ని అవమానించే స్నేహితులకు దూరంగా ఉండడం మంచిది. ఇప్పటి నుంచి మీ కుటుంబ సభ్యులను ఎక్కువగా నమ్మడం ప్రారంభించండి. మీ తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, తోబుట్టుల సలహాలకు విలువ ఇవ్వండి. ఇప్పటి వరకు ఇది చేయకపోవడం వల్లనే మీరు అనేక ఇబ్బందులు పడ్డారు. ఇక నుంచి మీరు మీ ఇంట్లో వారిని నమ్మి వారి సహాయ సహకారాలతో ముందుకు వెళ్తే మీరు అనుకున్న విజయాలన్నీ కూడా సొంతమవుతాయి. మీ కుటుంబమే మీకు నిజమైన బలం. రాబోయే రోజులలో 4 రోజుల్లో ధనుసు రాశి వారికి పూర్తిగా కలిసి వస్తుంది. ధనుసు రాశి వారికి అదృష్టం మీ వెంట నడుస్తుంది. ఇప్పటివరకు మీ పడిన కష్టాలు, బాధలన్నీ తొలగిపోయి మీ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. మీరు అనుకున్నట్టుగా, కలలో కన్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది. మీ ఆదాయం అనేక రెట్లు పెరగబోతుంది. ఇంట్లో డబ్బుకు ఏమాత్రం లోటు ఉండదు. అప్పుల బాధల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఇప్పటి వరకు మీకు మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి. ముఖ్యంగా డబ్బు విషయంలో అద్భుతమైన యోగం ఉంది. మీరు ఊహించని మార్గాల ద్వారా కూడా మీకు ధనలాభం కలుగుతుంది. ఈ 4 రోజుల్లో వృత్తి, ఉద్యోగాల్లో మీరు ఊహించని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. పై అధికారుల నుంచి ప్రశంసలు, పదోన్నతులు లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. కుటుంబ జీవితంలో కూడా ఎక్కువ శుభ పరిణామాలు, సంతోషకరమైన సంఘటనలు జరుగుతాయి. ప్రతి పనిలోనూ మీలో ఒక కొత్త ఉత్సాహం, చురుకుదనం పెరుగుతాయి. ప్రతి ప్రయత్నము సఫలీకృతం అవుతుంది. మీరు ఏది అనుకుంటే అది జరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా, కొన్నిసార్లు మీరు ఊహించిన దానికంటే అద్భుతంగా పూర్తవుతాయి. ఆకస్మిక ధనలాభానికి బలమైన అవకాశం కనిపిస్తుంది. ఇది పాత పెట్టుబడుల మీద లాభాల రూపంలో రావచ్చు, లేదా ఎవరు ఊహించని విధానంగా వారసత్వ ఆస్తి మీకు రావచ్చు. మీరు ఏదైనా కొత్త పనులు లేదా వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే బుధవారం
గురువారం లేదా శుక్రవారం రోజులలో మొదలుపెట్టండి. ఇది మీకు అత్యంత అదృష్ట దినాలు. వీటిలో మొదలుపెట్టిన పనులు విజయవంతమవుతాయి. పసుపు, తెలుపు మరియు గ్రీన్ రంగులో మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే రంగులు. ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఈ రంగు దుస్తులు ధరించి వెళ్తే విజయం నిశ్చయం. రాబోయే కొద్ది రోజుల్లో నలుపు రంగు దుస్తులను ధరించడం మానుకోండి. అది మీకు ప్రతికూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. మీలో ఆధ్యాత్మిక చింతన కూడా ఈ సమయంలో పెరుగుతుంది. దైవ కార్యాలలో, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. దీనివల్ల మీరు అనచరమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక సూర్య భగవానుడికి నమస్కరించుకొని ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి లేదా వినండి. ఇలా చేయడం వల్ల మీకు వృత్తిలో తిరుగులేని విజయం, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఇక మీ శత్రువుల నుంచి, నరదిష్టి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి కొన్ని పరిహారాలు పాటించవలసి ఉంటుంది. ప్రతి మంగళవారం సాయంత్రం దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. అక్కడ స్వామివారికి 5 నిమ్మకాయలతో అర్చన చేయించి ఆ నిమ్మకాయలను ఇంటికి తీసుకొని రండి. ఆ నిమ్మకాయల్లో 3 మీ ఇంటి ప్రధాన ద్వారా గుమ్మానికి కట్టండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించదు. మీ శత్రువులపైన కూడా విరగడవుతుంది. నా దృష్టి ప్రభావం తగ్గడానికి ప్రతి శనివారం సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత కొద్దిగా రాళ్ళ ఉప్పు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఆవాలు మీ చేతిలోకి తీసుకోండి. వాటిని మీ తల చుట్టూ 3 సార్ల నుండి కుడి నుండి ఎడమకు 3 సార్లు కుడి నుండి ఎడమకు తిప్పుకొని ఆ దిష్టి తీసిన వాటిని ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి. ఇది మీ ఇంట్లోని పెద్దలతో చేయించుకుంటే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల మీ కుటుంబం మీద ఉన్న చెడు దృష్టి, నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి మీ జీవితంలో అంతా మంచి జరుగుతుంది. ధనస్సు రాశి వారి గురించి, వారికి రాబోయే అదృష్టం గురించి, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ విషయాలు మీలో ఒక పాజిటివ్ శక్తి నింపాయని మేము ఆశిస్తున్నాము. భగవంతుడిపై సంపూర్ణ విశ్వాసంతో మీ ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తూ జయ శ్రీరామ్ అని కామని, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. భగవంతుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ బంధుమిత్రులతో పంచుకోండి. మరిన్ని